జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా అన్న నాటి నుంచి ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. పూరి జగన్నాథ్ గత రెండేళ్లలో 4 అటర్ ఫ్లాప్ సినిమాలు తీసినప్పటికీ ఈ సినిమా మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఇందుకు కాంబినేషన్ క్రేజే కారణం. బాలయ్యతో పూరి ఎలాంటి సినిమా తీస్తారు, అందులో హైలైట్స్ ఏముంటాయి అని నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి దీని విశేషాలేంటన్నది బయటికి రాలేదు. అయితే ఇప్పుడు బాలయ్యే ఇందులోని హైలైట్ల గురించి మాట్లాడారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అందిస్తున్న మ్యూజిక్ గురించి కూడా మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ పైసా వసూలు గురించి బాలయ్య ఏమన్నారంటే, పూరి జగన్నాథ్ నేను ఒకటే టైపు, ఇద్దరం బాగా కలిసిపోయాం. ఆయన క్లారిటీ ఉన్న డైరెక్టర్, ఆర్టిస్టుల్ని చక్కగా ఉపయోగించుకుంటూ చకచకా షూటింగ్ చేస్తారు. మా తొలి కాంబినేషన్ మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. వాటన్నిటిని మించేలా ఈ సినిమా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఒక సినిమా ఎలా ఉండబోతుందన్నది షూటింగ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వచ్చు. పైసా వసూలు విషయంలో అదే జరుగుతోంది. పూరి రాసిన పంచ్ డైలాగులు అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉంటాయి. ఈ సినిమా కథలో హీరో క్యారెక్టరైజేషన్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆడియో గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అనూప్ అద్భుతమైన బాణీలిచ్చాడు. నాన్నగారు నటించిన పాపులర్ మూవీ జీవిత చక్రంలోని కంటి చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల అనే మాటను రీమిక్స్ చేశాం. ఆ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే నేను తొలిసారిగా ఓ పాట పాడా, అదే ఆకట్టుకుంటుంది. ఇంకా ఐటమ్ సాంగ్, మాస్ సాంగ్స్ ఉన్నాయి అని బాలయ్య చెప్పారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.